మనకు ఆడ వార్డు సభ్యునిగా గెలిస్తే చాలు నడక మారుతుంది, స్టైల్ మారుతుంది, మాట మారుతుంది, మర్యాద మారుతుంది. ఎక్కడ లేని ఏతులు వద్దన్నా వస్తాయి. ఇక్కడ బుడ్ల లీడర్ అయితేనే గల్లలు ఎగిరేసి మేము తోపులం అన్నట్టు చేస్తారు. కానీగో ఈ పెద్ద మనిషిని చూడుండ్రి ఏం చేస్తున్నాడు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అనేది మార్చి థాయిలాండ్కు రాజైన విమానానికి డ్రైవరే అని మాట్లాడుకునే తట్టు చేసిండు థాయిలాండ్ రాజు. భూటాన్ దేశానికి పోయిన థాయ్ రాజు సొంత దేశానికి తిరుగు ప్రయాణంలో విమానం డ్రైవర్లు ఉన్న వాళ్ళని వద్దని తానే బోయింగ్ విమానాన్ని రైమని గాలిలోకి లేపిండట. పక్కకు తన భార్యను పెట్టుకొని ఆమె చెప్తా అంటే విమానాన్ని ఇబ్బంది లేకుండా నడిపిండట. ఆ పనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడు మస్తు గిరగిరా తిరుగుతున్నది. పొట్టు షేరింగ్లు అవుతున్నాయి. ఒక దేశానికి రాజై ఉండి తన పానాలను రిస్కులో పెట్టాలని వాళ్ళని అనుకుంటారా? ఒకరు కాకుంటే 100 మంది విమానం డ్రైవర్లను పెట్టుకొని సాఫీగా సాగిపోతారు. కానీ ఏమైనా మంచిదే, విమానం నడిపే అనుభవం సొంతంగా రావాలి అన్నట్టు స్టీరింగ్ పట్టిండు. పుసుక్కున్న నడుమిట్లని విమానం ఆగిపోతే ఏదన్నా తక్లీఫ్ అయితే ఎట్లా అని ఆలోచన చేయకుండా ధైర్యం చేసిండు. పెన్లని చెప్తా అంటే కంట్రోల్గా గాలిలో తేలి ఆడిండ్రు. అంత మంచిగానే ఉన్నది. కానీ దేశాన్ని కూడా గిట్లనే వెళ్తున్నావా రాజా? మహారాణి ఏం చెప్తే గదే చేస్తున్నావా ఏంది? స్టీరింగ్ మొత్తం నీ చేతిలోనే ఉండి రిమోట్ కంట్రోల్ మొత్తం కొంపతీసి ఆమెకే ఇచ్చినవా ఏంది అని కామెంట్లు పెడుతుండ్రు. చూసిండ్రా పబ్లిక్ బయట దేశం అధ్యక్షులు రాజులు ఎట్లా చేస్తున్నారో? మొన్నటికి మొన్న ఇమాన్యుయల్ మాక్రాన్ ఇండియాలో ఫుట్పాత్ల మీద రన్నింగ్ చేసిండు. ఎసోంటి సెక్యూరిటీ పోలీసులు లేకుంటే. కానీ మనోళ్ళు ఉన్నారు చూడుండ్రి. పక్కపోటి 10 మంది పోలీసులు లేకుంటే గడప దాటి కాలు కూడా బయట పెట్టారు. మన దేశంలో ఉన్నట్టు ఇంకే దేశంలో ఉండరు కావచ్చు లీడర్లు. ఏందో ఏమో పోన్రి ఇలా తారీఖా.